కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మీడియా పోస్టర్లను ఆవిష్కరించారు. వివాదాస్పద 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలని కొనసాగించాలన్నారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మీడియా ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేపు ఆదిలాబాద్ పట్టణంలో 141వ మేడో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అన్ని యూనియన్ కార్యాలయాల ముందు ఏఐటీయూసీ జెండాలు ఎగురవేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్య సాధన, కార్మికుల పోరాటాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 141వ మేడే అనేది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేకమైనటువంటి 4 కోడ్లు తీసుకురావడం జరిగిందో ఆ 4 కోడ్లు రద్దు చేసేంత వరకు ఈ మేడే ఒక ప్రతిజ్ఞ తీసుకొని రద్దు చేసేంత వరకు పోరాటాలు చేస్తామని ఈ మేడే సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఐక్యంగా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ 4 కోడ్లు రద్దు కొరకు త్యాగం కూడా చేయడానికి కార్మికులు ముందుంటారని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరి కొరకు ఉన్నది? కేంద్ర ప్రభుత్వం హిందువులకు అంటుంది. ఈ రోజు ఈ 4 కోడ్లు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి? దేశంలో ఉన్నటువంటి 90% మంది హిందువులకు వ్యతిరేకంగా ఉన్నాయి. మరి హిందువులు చెప్పేటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి హిందూ ప్రధానమంత్రి ఈ రోజు హిందువులకు వ్యతిరేకంగా 4 కోడ్లు తీసుకొచ్చి ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్, అది కూడా విదేశీ కార్పొరేట్ సెక్టర్స్ రోజుకొక దేశంని పర్యటించి విదేశీ కార్పొరేట్ సెక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఇక్కడ ఉన్నటువంటి చట్టాలని దారాదత్తం చేసే హక్కు ఎవరిచ్చిండ్రు? ఈ రోజు ప్రజలు ఎన్నుకుంటే నువ్వు ఉన్నావు. ఏదో మొన్న గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో 240కి దొబ్బేసేసిండ్రు. ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తే మళ్ళీ రెండు పార్లమెంట్ సీట్లకు నువ్వు మోదీ వెళ్తావని కార్మిక సంఘం తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వంకు చెప్పడం జరుగుతుంది. 4 కోడ్లు వెంటనే రద్దు చేయాలి. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. కార్మిక ఏదైతే అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ పెన్షన్ ఇవ్వాలి, ప్రమాద బీమా ఇవ్వాలి, అన్ని చట్టాలు కూడా వర్తింపజేయాలని కోరుతూ రేపు జరిగేటటువంటి ఈ మేడే ఉత్సవాలు ఈ మన బజరంగ్ ఫంక్షన్ హాల్లో 10 గంటలకు మహాసభ జరుగుతుంది. మేడే మహాసభ. అదేవిధంగా 9 గంటలు 8 గంటల నుండి రేపు పతాకావిష్కరణలు అన్ని యూనియన్ కార్యాలయాల్లో జరుగుతాయి. కాబట్టి కార్మికులందరూ ఈ మేడేని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా తరఫు నుంచి రాష్ట్రం తరఫు నుంచి పిలుపు ఇవ్వడం జరుగుతుంది. రేపు